స్వయం సహాయ సంఘాల్లో సభ్యత్వం ఉండి కిరాణా వ్యాపారం చేసే మహిళలు ఒక్కటయ్యారు. వినూత్న ఆలోచనతో ప్రభుత్వ సహకారంతో మన కిరాణం స్టోర్ కు శ్రీకారం చుట్టారు. సూపర్ మార్కెట్ లాంటి ఈ స్టోర్లో చిన్న కిరాణా దుకాణదారులు సరుకులు కొనుగోలు చేసి వారి దుకాణాల్లో విక్రయిస్తుంటారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు ఈ స్టోర్లో సరుకులు విక్రయిస్తారు. తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు లభిస్తుండటంతో చిన్న దుకాణదారులు ఇక్కడ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల వ్యాపారం లాభసాటిగా సాగుతోంది. మన కిరాణం స్టోర్లో డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులను అందుబాటులో ఉంచుతారు. వ్యాపారం అభివృద్ది పథంలో నడుస్తుండటం వల్ల జిల్లాలో మరో 7 శాఖలను ప్రారంభించారు. చింతలపూడి, పోలవరం, తాళ్లపూడి, గోపాలపురం, పెనుగొండ, బుట్టాయగూడెం, ద్వారకా, తిరుమల ప్రాంతాల్లో మన కిరాణం స్టోర్స్ ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ బిజినెస్ మేనేజర్ గా చేస్తున్నాను. వాళ్ళు తీసుకున్న సరుకులు అన్నిటినీ బిల్లు కంప్యూటర్లో ఫీడ్ చేసి బిల్లు ఇస్తామండి. బిల్లు క్వాంటిటీ ఎంఆర్పీ అన్ని బిల్లో చూసుకొని వాళ్ళు సేవ్ అయినాయి కూడా తెలుస్తాయండి. అందులో అమౌంట్ లాభం బాగానే ఉంటుందండి. వాళ్ళకి మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలకు వస్తాయి. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇదివరకే కొట్టుందండి. మాకు మహిళా మండలం ద్వారా కొట్టించారు. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తీసుకెళ్తుంటామండి. లాభాలు కూడా పర్లేదండి, చూసేస్తున్నారు. బయట మేము హోల్సేల్ కొట్టు మీద 2 రూపాయలు తగ్గించేస్తున్నారండి. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి మన కిరాణం స్టోర్ సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తోంది. రూరల్ రిటైల్ చైన్ ప్రాసెస్ వ్యవస్థగా పిలిచే ఈ విధానంలో డ్వాక్రా మహిళలే ప్రధాన భూమిక పోషిస్తారు. ఈ షాపు గవర్నమెంట్ ద్వారా 15 లక్షలు ఇచ్చి పెట్టించారండి. అలా కాకుండా కూడా సభ్యులు కూడా తలా ఒక 5,000 వాటాతనం కట్టి అవి ఇవి కలిపి నడుపుతున్నారండి. సొంతంగా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు కూడా అమ్ముతారండి. 1000 రూపాయలు సరుకులు పట్టుకెళ్తే మాకు 400-300 మిగులుతాయండి. బయట కంటే కనీసం 2-3 రూపాయలైనా తక్కువగా ఉంటుందండి. 65 మంది సభ్యులు సార్. సభ్యత్వం కట్టుకుని చిన్న మొత్తాల్లాగా జనరల్ స్టోరు తయారు చేసుకున్నాం సార్. ఇందులో నాణ్యమైన సరుకు ఇస్తాం సార్. 60 మంది వచ్చి కొట్లకి తీసుకెళ్లి ప్రజలకి నాణ్యమైన సరుకుల్ని సక్రమంగా తక్కువ ధరకి అందించే ఒక ఉద్దేశం సార్ మాకు. రోజుకి ఇక్కడ సరుకులు తీసుకెళ్లటం వల్ల మార్కెట్ ధర మీద 100 రూపాయలు అలా మాకు లాభం వస్తుంది సార్. స్వయం సహాయ సంఘాల్లో సభ్యులై ఉండి కిరాణా దుకాణం ఉన్నవారు మాత్రమే మన కిరాణం స్టోర్లో సభ్యులుగా చేరడానికి అర్హులు. ఈ సభ్యులు కమిటీలుగా ఏర్పడి మన కిరాణం దుకాణాన్ని నిర్వహించుకుంటారు. ప్రభుత్వం ఈ రూరల్ రిటైల్ చైన్ భాగంగా ఈ విధంగా ఏర్పాటు చేయడం ఉద్దేశం ప్రజలకి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని, అదేవిధంగా డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులను కూడా ఈ చిన్న కిరాణా షాపుల ద్వారా అమ్మించాలనేది ప్రధాన ఉద్దేశము. వినూత్న రీతిలో చేపట్టిన మన కిరాణం స్టోర్స్ అద్భుత ఫలితాలు సాధిస్తుండటం వల్ల జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.